శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఉద్యోగ పునఃప్రాప్తి, మిత్రుల సహకారము అనేటువంటి అంశములో మనమున్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మార్చి 27న మాస్టరు గారి ఆనతిన శకుంతలమ్మ గారింటిలో ఉద్ధవుడు గోపికల ఘట్టము చెప్పాను. మాస్టర్ గారి ఈ మాటలను ఉటంకించాను. యోగికి తనదని మనస్సు ఉండదు. తన మనసు బ్రహ్మములో లీనమగును. భగవంతుడే అతని ద్వారమున అతని మనస్సుగా, బుద్ధిగా, ఇతరములుగా పనిచేయును. మాస్టర్ గారిని గురించిన సంభాషణలతో నాకు, జయరామశర్మకు, అతని సోదరులకు నడిరేయి వరకు రమ్యాతిరమ్యముగా సాగడిది. నిరుద్యోగ స్థితిలో, ఆర్థిక దుస్థితిలో మార్చి చివరి వారములో నన్ను విషాదము ఆవహించినది. మార్చి 25న నడిరేయి ఒకే స్వప్నము 5 మార్లు వచ్చినది. ఒకే కళ 5 సార్లు వచ్చిందటండి. ప్రాణము సగము అవతల, సగము ఇవతల ఉండెను. ఎవరో నన్ను చెయ్యి పట్టుకొని వెళ్ళిపోవచ్చున్నారు. ఇంతలో మాస్టర్ సివివి గారు దర్శనమొసంగి అవతల ఉన్న ప్రాణాన్ని యువతలకు నెట్టారు. ఒకవైపు విషాదమున్నను మాస్టర్ గారు ఆదేశించిన ప్రకారము భాగవత పఠనము సాగుచున్నది. జగత్తు స్వప్నము అనిపించినది. శ్రీకృష్ణుడు తనతో ఆడుకొనుటకై పిలుచుచున్న భావానుభూతి లోకములో మునిగితిని. మార్చి 29న మాస్టర్ గారు స్వప్న దర్శనమిచ్చిరి. మాస్టర్ గారు నాతో తీయగా ప్రసంగించిరి. చివరకు వారిపై వ్రాలి, మీరే నాకు తండ్రి, శరణ్యము, తమతో కొన్ని రోజులు గడపవలెనని ఉన్నది అంటిని. మాస్టర్ గారు అభయముద్ర పట్టి నన్ను ఓదార్చిరి. ఈ స్వప్నము వచ్చిన వారము రోజులకే నాకు ఉద్యోగ పునఃప్రాప్తి అనుగ్రహింపబడినది. మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో నేను, జయరామశర్మ, రాముడు మామయ్య అహోబిల ప్రయాణము చేసితిమి. అడవి మార్గమున దారి తప్పి ఎట్లో శ్రీవారి దయ వలన బయటపడితిమి. దుస్సాహసము పనికిరాదని మాస్టర్ గారు బోధించినట్లయినది. రాముడు మామయ్య, జయరామశర్మ, రామచంద్రమూర్తి, రాంపిచ్చయ్య దంపతులు నా ఉద్యోగ పునఃప్రాప్తికి సంతసించి వీడ్కోలునిచ్చిరి. ఈ నా ఉద్యోగ పునర్నియామకమున సహాయపడిన వేరొక 3 స్మరించుట నా కర్తవ్యము. 1 ఐవి రామస్వామి గారు, 2 ఐ వెంకటేశ్వర్లు గారు, 3 ఐవి రాధాకృష్ణమూర్తి గారు. వీరు 3 అవ్వారి వారికిని, పన్నాల వారికిని బంధువులే. వీరు కాక నా తోడల్లుడు మహోదారుడు శ్రీ మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారు. ఇక్కడ నేను కల్పించుకుంటున్నానండి. పున్నయ్య శాస్త్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను అడ్డం వస్తూ ఉన్నాను. వీళ్ళు కాక నాకు నా ఉద్యోగ పునఃప్రాప్తికి సహకరించిన వాళ్ళు నా తోడల్లుడు మహోదారుడు శ్రీ మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారు అన్నారు కదండి. ఈ మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారు అనేటువంటి ఆయన మా నాన్నగారు పున్నయ్య శాస్త్రి గారికి తోడల్లుడవుతారు. అందువల్ల ఆ విషయం కూడా ఇక్కడ నేను చెప్దామనిపించి చెప్తున్నానండి, క్షమించగలరు. తర్వాత ముందుకెళ్దాం. మళ్ళీ మనం పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఊహించని కొన్ని పరిస్థితులలో మిత్రుడు జయరామశర్మ కొన్నాళ్ళు మాస్టర్ గారికి సంబంధించిన కార్యక్రమములకు దూరమై శ్రీరామకృష్ణ మఠ కార్యక్రమములో చురుకుగా పాల్గొనను ఆరంభించినాడు. అంతకు పూర్వము
మానసికమైన అస్వస్థతలో ఉండగా అతనిని మాస్టర్ గారు తన సన్నిధిలో కొన్నాళ్ళుంచుకొని స్వస్థుని గావించిరి. అమ్మగారు అతనిని వాత్సల్యముతో ఆదరించిరి. నాకిప్పుడు ఆశ్చర్యము కలిగినది. అతడు తన కార్యక్రమములను మార్చినందుకు మాస్టర్ గారిని నేనొకసారి కలిసిన సందర్భమున ఈతని ప్రస్తావన తెచ్చి తిని. అప్పుడు వారు నా దురభిప్రాయములను తొలగించుచు ఇట్లు పలికిరి: జయరామశర్మ తన గురువును, తన కార్యక్రమములను, జీవిత దిశను మార్చుకొనెనని భావింపకుము. భగవంతుని కార్యక్రమము కాక నాది అని ప్రత్యేకముగా వేరు లేదు. ఇప్పుడు అతడు పాల్గొనుచున్న కార్యక్రమములు కూడా నా కార్యక్రమమే. అతడు కొలది కాలములో తిరిగి నా స్మరణలో మునుగును. నీవు జీవితాంతము వీలున్నప్పుడెల్లా అతనిని కలియుచు అతనితో స్నేహము కొనసాగింపుము. ఈ మాటలతో అతనిపై గల వారి వాత్సల్యము, నా ఎడ దృఢమైన హెచ్చరికతో కూడిన సందేశము మా అనుబంధమును నిలబెట్టవలయునను తపన కలవు. నేను అతనితోనూ మిత్రులకు శ్రీరామనామక్షేత్ర బృందముతోనూ యథాపూర్వకముగా శ్రీవారి ఆదేశమును, స్నేహమును కొనసాగించుచున్నాను అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఇంకొక సందర్భము గుర్తుకు వచ్చుచున్నది. బెజవాడలో ఒకసారి మాస్టర్ గారి ఉపన్యాసం ఉన్నదని తెలిసి తిని నేను జయరామశర్మ బెజవాడ వెళ్ళి అందు పాల్గొంటిమి. అప్పటికే రాత్రి పొద్దుపోయినది. మా ఇరువురకు మాస్టర్ గారిని విడిచిపెట్టుట ఇష్టముగా లేదు. వారప్పుడు బెజవాడలో ఒక ఆటోమొబైల్ అధికారి గారి ఇంటిలో బస చేసి ఉంటిరి. సభ అనంతరము వారు తన బసకు చేరిరి. నేనును జయరామశర్మయు వారి బస యొక్క అడ్రస్సును తెలిసికొంటిమి. రిక్షాపై వెళ్ళుటకు డబ్బులు లేవు. సుమారు 3 కిలోమీటర్ల దూరము నడిచి మేము మాస్టర్ గారి బసను చేరితిమి. ఇంటి యజమాని గారు అంతకు పూర్వమే నన్నెరిగి ఉండుటచే వరండాలో ఒక గదిలో నాకొక చాపను, దిండును ఇచ్చి శయ్యను సమకూర్చిరి. అది చిరుచాప. జయరామశర్మకు శయనించుటకు వసతి కుదరలేదు. మాస్టర్ గారిని వీక్షించుచుండుట అతనికిష్టము. శ్రీవారికి ఒక మంచము శయ్యగా కూర్చబడి దానికి దోమతెర కట్టబడెను. జయరామశర్మ మాస్టర్ గారి శయ్యాగృహమున ప్రవేశించి నిలుచుండెను. మాస్టర్ గారు కన్నులు తెరచి అతనిని కరుణా కటాక్షములతో వీక్షించిరి. అనికి పరుండుటకై వసతి లేదని గ్రహించి శ్రీవారు అతనిని వాత్సల్యముతో పిలిచి తమ ప్రక్కనే పరుండబెట్టిరి. అతడు బిడియపడియు గురుదేవుల ఆజ్ఞను పాటించెను. కొలది నిమిషములలో ఇంటి యజమాని గారు గదిలోకి ప్రవేశించి ఈ దృశ్యమును పరికించి విభ్రాంతికి లోనైరి. అతని విభ్రాంతికి సమాధానముగా మాస్టర్ గారిట్లు పలికిరి: నేనే ఇతనిని నా ప్రక్కన పరుండమంటిని. ఇతడు మనవాడే. దానితో ఇంటి యజమాని గారిలో వెలుగు వెలిగినది. జయరామశర్మ స్వయముగా మాస్టర్ గారి ప్రక్కన చేరలేదనియు, మాస్టర్ గారే అతనిని తమవాడుగా అక్కున చేర్చననియు, తాను మాస్టర్ గారినే కాక వారి వెంట వచ్చిన వారిని కూడా ఆదరించవలననియు, మాస్టర్ గారు అనగా వ్యక్తి కాక అంతర్యామి వెలుగనియు, తన ఆశ్రితులను ప్రేమించుటే మాస్టర్ గారికి సంతృప్తి కలిగించుననియు యజమాని గారి బుద్ధికి తోచినది. ఆయన వెంటనే
మాస్టర్ గారితో సిగ్గుపడుచూ ఇట్లు పలికెను. అతనికి నేను వేరుగా ప్రక్కను ఏర్పాటు చేసేదను, మీరు సౌకర్యముగా పరుండు. అంతటా ఆ యజమాని గారు జయరామ శర్మకు వేరొక గదిలో శయ్యాశఖమును గూర్చి ధన్యుడయ్యను. మరునాడు ఉదయము మేముర్వురము శ్రీవారి వద్దను ఆ యజమాని గారి వద్దను సెలవు తీసుకొని గుంటూరు వెడలిపోయితిమి. జయరామశర్మ శ్రీవారి ప్రక్కన పరుండు భాగ్యమునకు నోచుకొనెను. శ్రీవారి ఆశ్రిత వాత్సల్యమునకు సమదర్శనమునకు ఈ సన్నివేశం ఒక మచ్చుతునక. భగవానుడైన శ్రీకృష్ణుడును గోపాలకులకు ఇట్టి చనువు నొసంగి వారితో కలిసి చెరించెను. శ్రీరామచంద్రుడు అరణ్యవాసులకు పాఠక జనముతోడ ప్రేమతో చెరించెను. భరద్వాజాశ్రమమునకు తిరుగు ప్రయాణమున సీతారామలక్ష్మణులు వానర సమేతులై చేరినప్పుడు ఆ మహర్షి ఒక వరము కోరుకొమ్మని రాముని వేడెను. శ్రీరాముడు ఇట్లు కోరెను, నా వారకు ఈ వానరులు ఎచ్చట వసించినను అచ్చట వారికి వలయు రసపుష్టికల ఫలోదకములు నివాస సౌకర్యము కలుగునట్లు వరమీయుము. అదియే నాకిచ్చు వరము. శ్రీ బ్రహ్మానంద స్వామి పూర్వాశ్రమమున శ్రీరామకృష్ణుల ఒడిలో చేరి ఆడుకొనుచుండెడివారు. శ్రీరామకృష్ణ నిర్యాణానంతరము తన బిడ్డలకు సన్యాస శిష్యులకు నివాసములను అనుగ్రహింపుడని శారదామాత శ్రీకృష్ణులను వేడినది. శారదామాత శ్రీరామకృష్ణులను వేడినది. శ్రీరామకృష్ణులు తన తీర్థయాత్రల నడుమ ఒకసారి బీద రైతులను గాంచి కరుణాంతరంగులై వారికి సహాయము చేయు వరకు ఇచ్చట నుండి కదలను అని మధురబాబుతో మొండితనమున మొరాయించెను. సాయిబాబాయు రమణ మహర్షియు జంతువుల ఎడల కూడా ఆత్మదర్శనముతో కూడిన ప్రేమను ప్రదర్శించిన విధము మనము ఎరుగుదుము. అంతకు పూర్వం ఒకసారి జయరామశర్మకు ఉన్నట్లుండి మాస్టరు గారి గాఢ పరిష్వంగమున ఒదుగవలెను అనిపించి ఒక ఆదివారము సాయంకాలము వారున్న చోటికి, అంటే విశాఖపట్నంలో ఒక ఆదివారం సాయంకాలము వారున్న చోటికి గుంటూరు నుండి చేరెను. మాస్టర్ గారు అప్పుడు సభలో ప్రసంగించుచున్నారు. ఇతడు ద్వారము వద్దనే నిలబడి మాస్టర్ గారిని పిలిచెను. మాస్టర్ గారు సభ నుండి బయటకు వచ్చి అతనిని కలిసిరి. అతడు వారిని ఇట్లు వేడెను, నాకు సెలవులు లేదు, రేపు ఉదయమే ఆఫీసులో డ్యూటీకి వెళ్ళవలెను, ఇప్పుడే రైలు బండి ఎక్కవలెను, మీ కౌగిలిలో ఒదిగిపోవలెను అని అనిపించి వచ్చి తిని. మాస్టర్ గారు అతని స్వచ్ఛతకు సంతసించి ఎట్టి ఆలోచనయు ఆలస్యము చేయక వెంటనే అతనిని తన కౌగిలిలో పొదిగిరి. అతడు గురుదేవుల పరిష్వంగ మాధుర్యమును అనుభవించి వెంటనే వెనుదిరిగెను. వింతబోవుట సభ్యుల వంతైనది. వారు గురుదేవుల వాక్కుల నుండి వెలువడు జ్ఞానసుధను గ్రోలుటకు వచ్చినవారు, అనగా జిజ్ఞాసువులు. మరి ఈతడో శ్రీవారి పరిష్వంగములో బ్రహ్మానుభూతిని అందుకొనినవాడు. ఇతడు ప్రపన్నుడు. కొందరికి కావలసినది శ్రీవారి విజ్ఞానము, ఇతనికి కావలసినది శ్రీవారి సాన్నిధ్యము. కొందరు ప్రేమించినది శ్రీవారి గొప్పతనమును, ఇతడు ప్రేమించినది శ్రీవారినే. జయరామశర్మ ఎదలో ఇట్టి కోరికను సంకల్పించినదియు
శ్రీవారి వేడుక కావచ్చును. గురుదేవులకు సంబంధించిన ఇట్టి స్మృతులతో అతడిప్పటికిని మాధుర్యాంబోధిలో ఓలలాడుచుండును. మరలా నా ఉద్యోగ పునర్నియామకము వద్దకు వచ్చుచున్నాను. ఏమైనను శ్రీవారి దయ ప్రసరించినది. కొలది రోజులలో కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగమునందు నియామకము జరుగు ఆశారేఖ పొడసూపినది. శ్రీవారు ఒక రాత్రి కలలో కనపడి ఊరడించిరని తెలిపితిని కదా. ఆ మరునాడే నాకొక తంతి వార్తను పంపిరి. దాని భావము ఇది. ఆయనకు ఒక పోస్ట్ వచ్చిందండి. ఆ పోస్టులోని భావం చెప్తూ ఉన్నారు మనకి. నీకు ప్రభుత్వోద్యోగము తిరిగి లభించును, దాని యందు చేరుము. ఇక గుంటూరులోని స్కూలులో పనిచేయ పని లేదు. అంటే మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది ఈ పోస్టు. మాస్టర్ గారు చెప్పిన మొదటి మాట ప్రకారము ఈ స్కూలులోనే పనిచేయుట కొనసాగింపవలెనా లేదా అని నేను డోలాందోళిత మనస్కుడుగా ఉండగా ఈ తంతి వార్త చేరినది. నా ఆందోళన తొలగినది. ఈ వార్త చేరిన వారం రోజుల లోపుల నాకు ప్రభుత్వోద్యోగ నియామకపు ఉత్తర్వులు రాముడు మామయ్య ద్వారమున అందినవి. అప్పటికి సుమారు 3 సంవత్సరముల క్రితము రాజీనామా చేసిన ఉద్యోగము మరలా సర్వీసు కొనసాగింపుతో లభించుట అత్యంత చిత్రము. దీనికి వెనుక ఆధారము మాస్టరు గారి అపారమైన అనుగ్రహము, రాముడు మామయ్య తీవ్ర కృషి, జయరామశర్మ శ్రీరామచంద్రమూర్తుల బంధువుల సహాయము. అప్పటి వరకు నా రాజీనామా అధికారులచే ఆమోదింపబడకుండుటయు శ్రీవారి అనుగ్రహమే అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము వినుకొండ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.